వీళ్ళకి పెళ్ళి ఎప్పుడు చేసామో తెలుసునా మీకు? మంచి ఆషాఢ మాసం, అదే అమావాస్య రోజు. అర్థమైందా? ఆషాఢ మాసం అమావాస్య రోజున వీళ్ళిద్దరికి పెళ్లి చేసాం. అర్థమైందా? ఇప్పుడు దేవుడు వీళ్ళకి చక్కటి 2 కుమారులను ఇచ్చాడు. ఏ ఆశీర్వాదం తక్కువ చేయడు దేవుడు. అర్థమవుతుందా? ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మీ బలం కొరకు చెప్తున్నాను. ఆషాఢ మాసంలో చేసాం, అమావాస్య రోజున చేసాం. మంచి ముహూర్తం కదా ఇది. అలా చేసాం. అయినా దేవుడు ఏం తక్కువ చేయలేదు, సంతానం తక్కువ చేయలేదు. 2 కుమారులను ఇచ్చాడు. కనుక ఆయన వాక్యానికి ఎప్పుడైతే మనం లోబడతామో ఏది తక్కువ మనకి దేవుడు చేయడు. లోబడాలి. ఇంకా అక్కడక్కడ మనకి ఉన్నత స్థలాలు ఉండకూడదు. ఇది అమావాస్య, ఇది ఆషాఢ మాసం, అలాంటి ఉన్నత స్థలాలు ఉండకూడదు. అలాంటి ఉన్నత స్థలాలు ఉంటే పూర్ణ హృదయముతో దేవుని సేవించినట్లు కాదు. పూర్తిగా ఆయన మీద డిపెండ్ అవ్వాలి. అది పూర్ణ విశ్వాసం. అలా మనం ప్రభువుని వెంబడించాలి. మంచిది. విజయ్కేమో అక్కగారు అబ్బాయి అన్నమాట. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళండి, విజయ సుభద్ర. విజయ్ మీకు తెలుసు కదా, మోహన్ భార్య. ఏమండి? కనుక ఈ కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ యొక్క ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు. మా ప్రియులు పసల రాంబాబు గారిని బట్టి, వారి సతీమణి మా సోదరి సుభద్ర గారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఆ దంపతులను ప్రేమించి మీరు వారికి 2 కుమారులను ఇచ్చారు. వారి పెద్ద కుమారుడు నవీన్ బట్టి, అలాగనే తనకిచ్చిన భార్య అనితను బట్టి ప్రార్థిస్తున్నాం. అనిత వారి తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ సమయంలో నవీన్ని అనితని ప్రేమించి మొట్టమొదటిగా కుమారుని ఇచ్చారు. ఆ కుమారుడికి చక్కటి నామకరణం చేశాం. అలాగుని రెండవసారి మళ్ళీ తిరిగి కుమారుని ఇచ్చారు. ఈరోజు నీ పరిశుద్ధుల మధ్యలో ఈ కుమారుడికి అన్నప్రాసన చేయడానికి, నామకరణం చేయడానికి మీరిచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ దాసునిగా నేను, నాతో పాటు సంఘము, నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరం కలిసి కుమారుడికి పేరు పెడుతూ అన్నప్రాసన చేస్తూ ఉండగా కుమారుని దీవించి మీరు ఆశీర్వదించండి. ఆహారాన్ని పవిత్రపరచండి, ఆ పానీయాన్ని కూడా పరిశుద్ధపరచండి. కుమారుడు చక్క ఆహారం తీసుకుంటూ ఉండగా చక్కటి దేహదారుఢ్యము కలిగి అన్ని అవయవాలు మంచిగా మెచ్యూరిటీ అయ్యి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడానికి నీ కృప దయచేయమని కోరుకుంటూ, నీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములో, అనగా త్రియేక దేవుని ఏకనామమైన యేసు నామములో ఈ కుమారుడికి లియో జాక్సన్ అని నామకరణం చేస్తున్నాం. ఇది మొదలుకొని లియో జాక్సన్ని మీరు ఆశీర్వదించి దీవించమని, నీ నామములు అన్నప్రాసన జరిగిస్తుండగా కుమారుని దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అమ్మ పేరు చెప్పండి. లియో జాక్సన్. ఓకేనా? మంచిది. పరిశుద్ధమైన తండ్రి, ఆహారాన్ని పవిత్రపరచండి, ఏ దోషము లేకుండా సహాయం ఇచ్చేయమని కోరుకుంటూ, లియో జాక్సన్కి అన్నప్రాసన చేస్తుండగా చక్కటి ఆరోగ్యం బడికి దాయిచ్చామని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
అచ్చిబాబు, సుజాత లోపలికి రెండానా తొందరగా. మీరు తినిపించండి, తినిపించండి. మా తినిపించి. ఓకే. వచ్చారా? అచ్చిబాబు వచ్చారు. అచ్చిబాబు ఓకే. అయ్యా చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుంటారా? చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో నాయన మరి కుమారుడికి అన్నప్రాసన చేయడానికి కృపనిచ్చావు. అందును బట్టి నేను స్తుతించి కొనియాడి కీర్తిస్తున్నాం. చక్కటి దేహ దారుఢ్యము కలిగి సంపూర్ణ ఆరోగ్యము కలిగి దేవుని దయలో, మనుషుల దయలో, జ్ఞానముల వయస్సులో వర్ధిల్లాగున్న కుమారుని దీవించి మీరు ఆశీర్వదించమని మీ సంఘంలో ప్రార్థిస్తూ, రాంబాబు గారిని, సుభద్ర గారిని, నవీను తనకిచ్చిన భార్య అనితను, అలాగే రాంబాబు గారి, సుభద్ర గారికి మీరు ఇచ్చిన చిన్న కుమారుణ్ణి, ఈ కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించండి. రక్త సంబంధులందరినీ దీవించండి. కుమారుడికి నామకరణం చేశాం. ఆ మంచి భక్తుని వలె తన జీవితం కూడా చక్కగా నీ కృపలో వర్ధిల్ల భాగ్యం దయచేయమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.